భగవంతుడే భక్తునికి శిష్యుడిగా మారిన కథ. శ్రీ రామానుజాచార్యులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న వైష్ణవ దేవ్య దేశాలలో పూజా విధానాలను క్రమబద్ధీకరిస్తూ వచ్చారు. అందులో భాగంగానే తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అప్పటికే ఉన్న సంప్రదాయ పూజా పద్ధతుల స్థానంలో తాము అనుసరించే పాంచరాత్ర ఆగమ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఆయన భావించారు. అయితే అక్కడ పూజలు చేసే నంబూద్రి బ్రాహ్మణులు ఈ మార్పును ఇష్టపడలేదు. తమ పురాతన సాంప్రదాయాన్నే కొనసాగించాలని వారు అనంత పద్మనాభ స్వామిని మనసారా ప్రార్థించారు. అయితే దీనికి అనుగుణంగా స్వామివారు కూడా ఒక లీలను ప్రదర్శించారు. పురాణాల ప్రకారం పద్మనాభ స్వామి కూడా తన ఆలయంలో జరుగుతున్న సాంప్రదాయ పద్ధతులనే కొనసాగించాలని అనుకున్నారు. కానీ రామానుజాచార్యుల భక్తిని, వారి గొప్పతనాన్ని స్వామివారు గౌరవించారు. అందుకే ఒక లీల సృష్టించారు. రామానుజాచార్యులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గరుత్మంతుడి ద్వారా వారిని తిరువనంతపురం నుండి తమిళనాడులోని తిరుక్కురుంగుడి అనే మరో దివ్య దేశానికి మార్చారు. ఉదయాన్నే నిద్రలేచిన రామానుజాచార్యులు తాను వేరే చోట ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. తన శిష్యుడైన వడుగనంబిని పిలిచారు. కానీ ఆయన అప్పటికే తిరువనంతపురంలోనే ఉండిపోయాడు. కానీ రామానుజాచార్యుల కోసం పద్మనాభ స్వామి స్వయంగా శిష్యుడి రూపంలో వచ్చి వారికి పరిచర్యలు చేశారని నమ్ముతారు. శ్రీ రామానుజాచార్యులు తిరుక్కురుంగుడి తరలించబడిన తర్వాత అక్కడ ఉదయాన్నే నిద్రలేచిన రామానుజాచార్యులు తాము తిరువనంతపురంలో కాకుండా తిరుక్కురుంగుడి నది ఒడ్డున ఉండడం చూసి విస్తుపోయారు. పద్మనాభ స్వామి తన ఆలయ సంప్రదాయాన్ని మార్చడానికి ఇష్టపడలేదని, అందుకే తనను ఇక్కడికి చేర్చారని ఆయన గ్రహించారు. స్వామివారి సంకల్పాన్ని గౌరవిస్తూ రామానుజాచార్యులు తిరువనంతపురం వైపు తిరిగి నమస్కరించారు. అనంత పద్మనాభ స్వామి లీలను కొనియాడారు. తిరుక్కురుంగుడిలో వెలిసిన నంబిరాయికి విష్ణుమూర్తికి రామానుజాచార్యుల పట్ల అపారమైన గౌరవం కలిగింది. రామానుజులు బోధించే విశిష్టాద్వైత తత్వాన్ని, ద్వయమంత్రాన్ని తాను కూడా స్వయంగా వినాలనుకున్నాడు. ఇందుకోసం స్వామివారు ఒక సాధారణ శిష్యుడి రూపంలో రామానుజాచార్యుల వద్దకు వచ్చారు. రామానుజుల పాదాల చెంత కూర్చొని అత్యంత వినయంతో ఉపదేశాన్ని పొందారు. గురువు స్థానంలో ఉన్న రామానుజులు ఈ శిష్యుడికి శ్రీ వైష్ణవ నంబి అని నామకరణం చేశారు. సాక్షాత్తు భగవంతుడే రామానుజులను గురువుగా స్వీకరించడం వల్ల ఈ క్షేత్రంలో రామానుజాచార్యులకు జగదాచార్య అనే స్థానం స్థిరపడింది. ఇప్పటికీ అక్కడి ఆలయంలో స్వామివారే రామానుజులకు శిష్యుడిగా పూజలు అందుకుంటారు. రామానుజులు తిరుక్కురుంగుడి చేరుకున్న సమయంలో ఆయన ప్రియ శిష్యుడైన వడుగనంబి ఇంకా తిరువనంతపురంలోనే ఉన్నారు. గురువుగారు లేకపోవడంతో ఆందోళన చెందిన వడుగనంబి ఆయనను వెతుక్కుంటూ తిరుక్కురుంగుడికి చేరుకున్నారు. రామానుజులు ప్రతిరోజు ఉదయం వడుగనంబి చేతుల మీదుగానే తిరుమన్ శ్రీచూర్ణం నామం ధరించేవారు. కానీ ఆ రోజు వడుగనంబి ఇంకా రాకముందే రామానుజుల నుదుటిపై అప్పటికే తిరుమన్ ధరించి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాక్షాత్తు భగవంతుడే వడుగనంబి రూపంలో వచ్చి రామానుజులకు ఆ నామాన్ని దిద్దారని భక్తుల నమ్మకం. ఈ సంఘటన తర్వాత శ్రీ రామానుజాచార్యులు మళ్ళీ తిరువనంతపురం ఆలయ పూజా పద్ధతులను మార్చడానికి ప్రయత్నించలేదు. పద్మనాభ స్వామి ఆలయంలో ఈనాటికి కేరళకు సంబంధించిన తాంత్రిక పద్ధతులు మరియు నంబూద్రి సాంప్రదాయాల ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. వైష్ణవ దివ్య దేశాలలో రామానుజాల సంస్కరణలు సాగని ఏకైక అరుదైన క్షేత్రంగా తిరువనంతపురం నిలిచిపోయింది. అయినప్పటికీ 108 దివ్య దేశాలలో ఒకటిగా ఈ ఆలయ పవిత్రతను రామానుజులు మనసారా శ్లాఘించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.